హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఇవాళ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు కరీంనగర్ పోలీసులు. ఇప్పటికే ఆయన రిమాండ్ ప్రాసెస్ ను పోలీసులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. పాడి కౌశిక్ రెడ్డి రాత్రంతా కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే గడిపారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా పరుపు తెప్పించారు. కౌశిక్ రెడ్డిపైన ఒక్కో ఫిర్యాదుపై 4 సెక్షన్ల చొప్పున కేసు పెట్టారు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు. 3 ఫిర్యాదు చేయడంతో మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో 121(1), 126(2), 132, 351 సెక్షన్లు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ పిఏ వినోద్ ఫిర్యాదుతో 115(2), 115(2), 292, 352 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ ఫిర్యాదుతో 126(2), 115(2), 292, 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డిని నిన్న హైడ్రామా నడుమ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో కరీంనగర్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మొదట కరీంనగర్ 1 టౌన్ పిఎస్కు తరలిస్తామని చెప్పిన పోలీసులు అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో వ్యూహం మార్చారు. నేరుగా కరీంనగర్లోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తీసుకువెళ్లారు. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లీగల్ టీం స్టేషన్లో ఉన్న కౌశిక్ రెడ్డిని కలిసింది. కౌశిక్ రెడ్డి అరెస్టులో పోలీసులు హైడ్రామా చేశారంది బీఆర్ఎస్ లీగల్ టీం. అర్ధరాత్రి దాటాక 1 గంటకు ఆయన అరెస్టు చూపించారని చెప్పారు. 41 సిఆర్పిసికి విరుద్ధంగా రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈ కేసులో కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం ఖాయమన్నారు. కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో, అక్కడి నుండి మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మేము అడిగినాం, అరెస్ట్ ఏ కేసులో చేసిండ్రు, ఏ సెక్షన్లో చేసిండ్రు మాకు అంటే ఇంతకు ముందే 1 o'clock నైట్ 1 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. 2 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకటి క్రైమ్ నెంబర్ 31/2025, ఇంకొకటి క్రైమ్ నెంబర్ 32. ఈ 2 కేసులలో ఇప్పుడు రిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్కి తీసుకుపోకుండా హాస్పిటల్నే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే విధంగా పిలుచుకోవడం జరిగింది. అంటే ఇది పూర్తిగా ఏదో రకంగా రిమాండ్ చేయాలి, లేకపోతే హాస్పిటల్ తీసుకుపోలేదు. అయినా కానీ ముఖ్యంగా వాళ్ళు పెట్టిన కేసులు ఏవైతుందో 41 సిఆర్ఎస్పీ కింద వస్తాయి. అయినా కానీ 41 సిఆర్పిసిని అప్లై చేయకుండా రిమాండ్ చేస్తామనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటిదాకా మేము అడిగినాం. అరెస్ట్ కార్డు ఇప్పుడే వాళ్ళు ఇష్యూ చేసిండ్రు. ఆ అరెస్ట్ కార్డులో కూడా మా సంతకాలు మా ముందు అరెస్ట్ చేసినట్టు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరి కోర్టుకి ఎప్పుడు తీసుకొస్తారని అడిగితే 1-2 గంటలని ఒక డీలే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 1 గంట లోపల తీసుకురావాలని మేము చెప్పడం జరిగింది. ఏదేమైనా కోర్టుకు మాత్రం అతి త్వరలో తీసుకొస్తారు. అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. ఆల్ ఫార్మాలిటీస్ ఆర్ కంప్లీటెడ్. ఓన్లీ కోర్టుకు తీసుకురావాలి. వాళ్ళు పై అధికారుల ఆదేశాలను పాటించాలని వెయిట్ చేస్తుండ్రు. మరి వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఆదేశం ఇవ్వచ్చు, ఇంకో అర్ధగంటకైనా ఇవ్వచ్చు, గంటకైనా ఇవ్వచ్చు. కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. కేసులు మాత్రం 2 కేసులు రిమాండ్ చేస్తున్నట్టు మాకు పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెట్టిన సెక్షన్లలో మాత్రం బెయిల్ రావాలి, 100% రావాలి. మళ్ళీ ఇంకేదైనా కొత్త కేసు పెడతారా, లేకపోతే మళ్ళీ రిమాండ్ షెడ్యూల్ ఏమైనా మారుస్తారా అన్న సంగతి మాత్రం మాకు తెలియదు. ఇప్పుడు పెట్టిన కేసులలో మాత్రం 2 కేసులు పెట్టినాయని, వాటిని చూస్తే మాత్రం బెయిల్ 100% వస్తుందని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఒకటి ఆర్డీఓ గారు, ఇంకొకటి ఆర్డీఓ గారు మహేశ్వర్ గారు, రెండవది మన పిఏ గారు, వాళ్ళ పిఏదో అవి కలిపి ఇంకోటి క్లబ్ చేసిన అంటుండ్రు. మరి ఇప్పటిదాకా క్లబ్ చేసినది మాత్రం చెప్పలేదు. ఈ 2 కేసులు మాత్రం రిమాండ్ చేస్తున్నామని చెప్పారు. సెక్షన్సా? సెక్షన్స్ కూడా చెప్తాను.
ఒకటి క్రైమ్ నంబర్ కెమెరాలు ఇంకా పెట్టురు అఫెన్స్ అండర్ సెక్షన్ 126/2, 115/2, 352, 292 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్. ఇది ఒక కేసులో సెక్షన్స్ ఇవి. రెండో కేసులో ఏంటంటే 30లో ఒకటి 121(1), 132, 126(2) అండ్ 221 అండ్ 351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఈ రెండు కేసులో రిమాండ్ చేస్తాం. ఈ రెండు కేసులో అరెస్ట్ కూడా చేసిండు. అరెస్ట్ చేసిన పేపర్స్ కూడా సంతకాలు కూడా మా ముందే తీసుకున్నాం. మేము కూడా సంతకం పెట్టలేదు. ఈ రెండు కేసులో రిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కౌశిక్ రెడ్డిని పోలీస్ స్టేషన్కు తరలిస్తారన్న సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నాయి. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ కూడా గులాబీ శ్రేణులు భారీ సంఖ్యలో కరీంనగర్కు వచ్చే అవకాశం ఉంది. కౌశిక్ రెడ్డి నియోజకవర్గమైన హుజూరాబాద్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు కరీంనగర్కు వెళ్లే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా ఇవాళ కరీంనగర్కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కరీంనగర్లో పలుచోట్ల పోలీసులను మోహరించారు. ముందస్తుగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారు. అంతకుముందు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. 10 టీవీ ఇంటర్వ్యూ అనంతరం బయటకు వెళుతున్న ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి కరీంనగర్ తరలించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో వివాదం నేపథ్యంలో 10 టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూకు వచ్చారు పాడి కౌశిక్ రెడ్డి. ప్రభుత్వ విధానాలపై తనపై వస్తున్న కామెంట్స్, రూమర్స్ పైన 10 టీవీ వేదికగా స్పందించారు. లేటెస్ట్ గా కరీంనగర్ జిల్లా సమీక్షలో జరిగిన గొడవపైన వివరంగా చెప్పారు. అరగంట పాటు మా ఇన్పుట్ ఎడిటర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇంటర్వ్యూ ముగించుకొని వెళ్లేందుకు 10 టీవీ ఆఫీస్ బయటకు వెళ్లిన వెంటనే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ ఆయన్ను చుట్టుముట్టారు. ఏమవుతుందో తెలుసుకునేలోగానే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 35 మంది పోలీస్ సిబ్బంది కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సైలెంట్ గా ఆయన్ని 10 టీవీ ఆఫీస్ ముందు పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. వెంటనే భారీ బందోబస్తు నడుమ కరీంనగర్ కు తరలించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపైన 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో భాగంగానే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఎపిసోడ్ అంతా హైడ్రామా క్రియేట్ చేసింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఎస్, కరీంనగర్లో మాత్రం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్తో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. అర్ధరాత్రి తర్వాత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు అన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. ఇటు లీగల్ టీం కూడా కౌశిక్ రెడ్డిని కలిసే అవకాశం కల్పించారు. లీగల్ టీం కూడా ఇటు కౌశిక్ రెడ్డిని కలిసిన తర్వాత బెయిలబుల్ సెక్షన్ల కిందనే కేసులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పి ఒక ఒపీనియన్ వ్యక్తం చేశారు. అయితే సెక్షన్లు ప్రస్తుతం పెట్టినటువంటి కేసులు ఏమన్నా మార్పిడి చేస్తే మాత్రం కొంత నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అర్ధరాత్రే కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పి భావించినప్పటికీ అర్ధరాత్రి మాత్రం పోలీసులు కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదు. నిన్న సాయంత్రం 10 టీవీ ఆఫీస్ ముందు అదుపులో తీసుకున్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని దాదాపు 7:30 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా కరీంనగర్లో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్, సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు కౌశిక్ రెడ్డిని తరలించారు. దాదాపు 10 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డి సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ దాదాపు గంట సేపు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోనే కౌశిక్ రెడ్డిని పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, సదుపాయాలు కావచ్చు అవన్నీ కూడా సరిగా లేవని చెప్పి భావించినటువంటి పోలీసులు ప్రస్తుతం మనం విజువల్స్ చూపిస్తున్నటువంటి కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడం జరిగింది. కరీంనగర్లో చుట్టుపక్కలంతా కూడా పూర్తి స్థాయిలో పికెటింగ్ ఏర్పాటు చేస్తారు. ఎవరిని కూడా పార్టీ శ్రేణులు కావచ్చు, ఇది ఆయన ఫాలోవర్స్ కావచ్చు, ఎవరిని కూడా రాకుండా పోలీసులు మాత్రం భారీగా పికెటింగ్ ఏర్పాటు చేస్తారు. ఇటు పోలీసు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసు పికెటింగ్ కొనసాగుతుంది. బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ఎవరైనా వస్తే వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు పూర్తి స్థాయి ఏర్పాటు చేయడం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు ఇటు
ఆర్డీఓ మహేశ్వర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఈ 2 ఫిర్యాదులను పోలీసులు స్వీకరించడం జరిగింది. వీటి కిందనే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్తో ఇద్దరు కూడా గొడవపడ్డ నేపథ్యంలో ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, అదేవిధంగా సంజయ్ కుమార్ స్పీకర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వచ్చి ఇచ్చినటువంటి ఫిర్యాదు స్టేట్మెంట్ రికార్డు చేసినటువంటి పోలీసులు ఆ స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు కూడా గొడవపడ్డారు. అయితే సంజయ్ కుమార్ తన హక్కులకు భంగం కలిగించాడు. ఆ భంగం కలిగించినటువంటి కౌశిక్ రెడ్డి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మాత్రం ఇటు సంజయ్ కుమార్ వినిపిస్తున్నారు. దాంతోపాటు ఇటు కౌశిక్ రెడ్డి కూడా తన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక శాసనసభ్యుని నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి మాత్రం తప్పడుతున్న పరిస్థితి. ఈరోజు కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, వీరంతా కూడా కరీంనగర్ చేరుకునే అవకాశం ఉంది. కరీంనగర్లో ముందస్తుగా పోలీసు భద్రత అనేది కొనసాగుతుంది. మరొక 2-3 గంటల్లోనే కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే రిమాండ్ ప్రాసెస్ అంతా కూడా సిద్ధం చేసి ఉంచారు. ఆ రిమాండ్ ప్రాసెస్ ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వైద్య పరీక్ష నిర్వహించారు కాబట్టి నేరుగా భారీ బందోబస్తు మధ్య మెజిస్ట్రేట్ ముందు ఆధారపరిచే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు కౌశిక్ రెడ్డి తరపున ఉన్నటువంటి లీగల్ టీం కూడా వారి వాదనలు వినిపించిన తర్వాత మెజిస్ట్రేట్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కొంత ఆసక్తిగా మారినటువంటి పరిణామం. ఒకవేళ 14 రోజుల పాటు రిమాండ్ ఇస్తే మాత్రం కౌశిక్ రెడ్డిని ఇక్కడి కరీంనగర్ జైల్లోనే రిమాండ్ తరలించే అవకాశం ఉంది. సంధ్య, అయితే మనం చూస్తున్నాం కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు కూడా జైల్లోనే నిర్వహించారు అధికారులు. అయితే మెజిస్ట్రేట్ ముందు ఎప్పుడు హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తోంది. అక్కడికి బీఆర్ఎస్ నేతలు అయితే కీలకమైన నేతలు వస్తారు అనేటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో ఏ టైంకి చేరుకునే ఛాన్సెస్ ఉండొచ్చు? రాత్రి 10 గంటల సమయంలో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ తీసుకొచ్చిన పోలీసులు ఆ తర్వాత 11, 12, 1 గంట వరకు ఈ సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ మేరకు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు రిమాండ్ రిపోర్టు ప్రాసెస్తో పాటు అదేవిధంగా మెడికల్ పరమైనటువంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఇవన్నీ కూడా నిర్వహించిన తర్వాత 1 గంట తర్వాత అయినా కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు తరలిస్తారని చెప్పి భావించినప్పటికీ పోలీసులు మాత్రం మెజిస్ట్రేట్ ముందుకు తరలించలేదు. ఈరోజు దాదాపు 3 గంటల సమయం పట్టవచ్చు. దాదాపు 9 గంటల వరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత అక్కడ ఉన్నట్టు మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం మేరకు కౌశిక్ రెడ్డికి బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్ తరలిస్తారా అనేది మాత్రం కొంత సంగీతం మాత్రం నెలకొంది. అయితే కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చాలా మంది కూడా ఇటు కరీంనగర్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని కలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్న కూడా వారంతా కూడా ఖండించడం జరిగింది. 10 టీవీ స్టూడియోలో నుంచి బయటకు వచ్చినటువంటి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదు. ఒక శాసనసభ్యుడిని నోటీసులు ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. శాసనసభ్యుని అరెస్టు కరెక్ట్ కాదనే వాదన మాత్రం బీఆర్ఎస్ వినిపిస్తుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇటువంటి సంజయ్ కూడా తీవ్ర స్థాయిలో కౌశిక్ రెడ్డి పైన విమర్శలు చేసినటువంటి అంశాలను కూడా గుర్తు చేస్తున్నారు. శాసనసభ్యుని హక్కులకు భంగం కలిగే విధంగా పోలీసులు వ్యవహరించనేది మాత్రం బీఆర్ఎస్ వినిపిస్తుండగా కాంగ్రెస్ మాత్రం సీరియస్గా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో గతంలో కూడా కౌశిక్ రెడ్డి పైన కొన్ని కేసులు నమోదు కావడం జరిగింది. అయితే ఈ కేసులో మాత్రం పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరించారు. ఇదంతా కూడా రాజకీయ కోణంలోనే ఇటు బీఆర్ఎస్ చూస్తుంది. కేవలం కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రెజర్ కారణంగానే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసినట్లుగా బీఆర్ఎస్ చెప్తుంది. మొత్తానికైతే ఈరోజు రాత్రి కూడా కొన్ని అరెస్టు కొనసాగాయి. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదయ్యి దాదాపు 3 ఫిర్యాదుల మేరకు దాదాపు 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అవన్నీ కూడా కేసులపైన కూడా పోలీసులు ప్రస్తుతం అయితే రిమాండ్ షీట్ అంతా కూడా సిద్ధం చేశారు. దాదాపు 9 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే కరీంనగర్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వీరంతా వస్తున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్లో పోలీసు బందోబస్తును పెంచారు చెప్పు సంధ్య. రైట్ సతీష్.